కానీ నువ్వేమంటున్నావు కదా, పెన్షన్లు ఇచ్చినా నేనిచ్చినా, రైతు బంధు ఇచ్చినా నేనిచ్చినా, ఇవాళ నువ్వు కళ్యాణ లక్ష్మి ఇచ్చినా నేనిచ్చిన మేనమావని ఇచ్చినా చెప్పుకుంటున్నావు. నువ్వు బీజేపీలో తిరిగితే నీకు బీసీ బంధు రాదంటున్నాడు, నువ్వు బీజేపీ పార్టీ తిరిగితే దళిత బంధు రాదంటున్నావు. నేను అంటున్నా, ఎవడి సొమ్ము బిడ్డ ఇది? ఇది మా సొమ్ము బిడ్డ, ఇది మా సొమ్ము, నీ సొమ్ము కాదు. ఇలా ఆంధ్ర పాలకులు మాట్లాడినాడు, ₹1 అంటే మిస్టర్ ముఖ్యమంత్రి ఎవడివి నువ్వు అని చెప్పి అడిగిన. నేను అడిగిన, నువ్వు కేవలం కాపలదాడు మాత్రమే, కానీ నువ్వు ఓనరు కాదని చెప్పిన. కానీ ఇవాళ మాత్రం టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెన్షన్ ఇస్తున్నంతా నాకే ఓటేయాలి, కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకొని నాకే ఓటాలని చెప్తున్నారు. ఇవాళ ప్రజలారా గమనించమని చెప్పి కోరుతున్నా. ఇవాళ ఎవడికి ఇస్తుందో అవన్నీ ఇప్పుడు చెప్తే టైం సరిపోదు. మీకు తెలుసు, కేసీఆర్ ఉంటేనే పెన్షన్ వస్తుందా? చంద్రబాబు నాయుడు పెన్షన్ రాలేదా? ₹75. రాజశేఖర పెన్షన్ రాలేదా? ₹200. ఆ తదుపరి ₹500. ఎవరున్నా పెన్షన్ వస్తుంది. రేపు భారతీయ జనతా పార్టీ అధికారంగా వస్తే ముసలి వాళ్లకు ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి పెన్షన్ ఇచ్చేమని మాదే గుర్తుపెట్టుకోకూడదా? పెన్షన్ బంద్ కాదు, పెన్షన్ కేంద్ర ప్రభుత్వ అండదండలతో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ముసలులకు మాత్రం 2 పెన్షన్లు ఇచ్చే జమీదారు మాదే. నువ్వు అంటున్నావు కళ్యాణ లక్ష్మి పోతని, పోదు బిడ్డ. నీవు బిడ్డలు పుట్టినాక కళ్యాణ లక్ష్మి చెక్కిస్తున్నావు, 6 నెలల తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కిస్తున్నావు బిడ్డ. మా కళ్యాణ లక్ష్మి రేపు పెళ్లి పందిరిలోనే పైసలు ఇచ్చే కష్టపడుతుంది బిడ్డ. నీది ఉత్తర భారం బిడ్డ. రేపు భారతీయ జనతా పార్టీ నగదు బ్యారంకి వస్తుంది. ఇవాళ నీవు జీతాలు ఇవ్వలేకపోతున్నావు. పెన్షన్లు పోయిన సంవత్సరం ఆగస్టు మంది పెన్షన్ ఎగబెట్టిండు. 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ పెన్షన్ రాని పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా, తెలంగాణ ప్రజలారా, నేను చెప్పింది నిజమా అబద్ధమా ఒకసారి ఆలోచించమని చెప్పు. మా ఉపన్యాసాలు కాదు మీరు వినవలసింది. ఆనాడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఏం మాట్లాడిండు, ఆనాడు కేసీఆర్ అసెంబ్లీ వేదిక మీద ఏం మాట్లాడిండు, ఇవాళ కేసీఆర్ ఏం చేస్తుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎంత దుర్మార్గం! ఏం మాట్లాడతాడు ఆనాడు? మాట్లాడితే మీరెవరా? నేను చేసిన ఉద్యమం అంటాడు. మేమెవరమయ్యా? అరే ఆనాడు కులంతో, మతంతో, జెండాతో, పార్టీతో సంబంధం లేదు. అందరూ తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ కోసం కొట్లాడిండు. నువ్వు పార్టీ నాయకుడు కావచ్చు కాక, కానీ అందరి పోరాటాల ఫలితమే తెలంగాణ. నీ ఒక్కరిది కాదు బాబు తెలంగాణ. ఇవాళ నువ్వు ఏమంటావు? ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఉండద్దట, నువ్వే ఉంటావు. మరి ఇవాళ మా దగ్గర మీ పక్కగా ఉంటుంది కమలాపూర్, మీ పక్కగా ఉంటుంది కమలాపూర్. కమలాపూర్లో ఏమంటుంది తెలుసా? ఏమంటుందో? బీజేపీ కోటంతో ఏమొస్తుంది? బీజేపీ రాయలతో తెలియదు ఏమొస్తుంది? అరే ఏమొస్తుంది బిడ్డ? రావడం కోసం తెలియదు బిడ్డ. రక్త సంబంధం కంటే వర్గ సంబంధం గొప్పది బిడ్డ. రాజందరికి ఆ ఉద్యమాలు లేకుండా సంబంధం నీకేం తెలుసు బిడ్డ? నీ సంబంధం డబ్బు సంబంధం, నీ సంబంధం బిర్యానీ సంబంధం, నీ సంబంధం లిక్కర్ సంబంధం, మా సంబంధం వర్గ సంబంధం బిడ్డ. నీ పక్కగా ఉంటాం కదా మేము, నీ పక్కగా ఉంటాం కదా మేము. ఏం చేసిన కేసీఆర్, ఏం చేసినా నేను తప్పు. తెలంగాణ సమాజంలో నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా 20 సంవత్సరాల కాలం పాటు ఉద్యమ బిడ్డగా అడుగులో అడుగు వేసి నడిచిన, ఆర్థిక మంత్రిగా నీ గౌరవాన్ని నిలిపే ప్రయత్నం చేసిన, కరోనా మంత్రిగా, వైద్య మంత్రిగా ఎవడు ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళినాడు ధైర్యాన్ని ఇచ్చిన బిడ్డను నేను. నన్ను బయటికి పంపించి వీడు మళ్ళీ గెలవద్దు, వీడు అసెంబ్లీని ముఖం అసెంబ్లీలో కనపడదని చెప్పి నిషేధించింది. నేనన్నా నువ్వు నిషేధిస్తావా? నా హుజరాబాద్ పై నిషేధించాల బిడ్డ, నిషేధం లేదు. ఏమన్నాడు? నా బొమ్మ పెట్టుకొని గెలిచిన అని చెప్పిండు. అరే ఈటల అని అంటాడు, టీఆర్ఎస్ పార్టీ రాకపోతే వార్డు మెంబర్ కూడా గెలవాలని చెప్పిండు. ఆయనతో పరిచయం అయినాకనే నా బట్టలు వచ్చినాయి. ఎవరి తర్వాత ఎవరి బట్టలు వచ్చినాయో
నేనన్నా రాబిడ్డ తెలుసుకుందాం. నా బొమ్మతో నేను గెలిచినా, నీ బొమ్మతో నేను గెలిచినా, తేల్చుకుందాం రమ్మని చెప్తున్నా.